సీనియర్ ఏబీపీ కార్యకర్తలు, సంఘ అధికారులు, ఉదయం సెషన్లో మనకు భావన కొన్ని విషయాలు సైద్ధాంతిక సంఘర్షణ ఎట్లా ప్రారంభమైంది ఏంటి, ముఖ్యంగా లెఫ్ట్ యాక్టివిటీ దేశంలో ఎట్లా ప్రారంభమైంది ఏందనే విషయాలు కొన్ని చెప్పారు. అట్లాగే ఒక పోలీస్ అధికారిగా చంద్రమౌళి గారు కూడా ఇప్పుడు సురేంద్రరావు గారు ఉన్నారు కనుక వారు చట్టంలో కొన్ని విషయాలు ఈ మావోవాదము, నక్సల్వాదము రాజ్యాంగబద్ధమైందేనా, చట్టబద్ధమైందేనా, చట్టవిరుద్ధమైందా, కొన్నిసార్లు అనుమానాలు వస్తుంటాయి మనకు కూడా. ఎందుకంటే అయితే చట్టం గురించి మావోయిస్టులు మాట్లాడినంత బాగా ఎవరు మాట్లాడరు. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు కదా, స్పీకర్స్గా బాబాన చెప్పింది కదా, క్యాపిటల్ పనిష్మెంట్ ఉండకూడదు అంటే వాళ్ళు మానవతావాదులు అన్నట్టు. మనిషి శిక్ష ఎట్లుండాలంటే తప్పు చేసినోనికి రిఫార్మేటివ్గా ఉండాలి. వాడు మనిషిని చంపనికే వీల్లేరు, పుట్టినోడిని ఎవరికి కూడా లేదు, చట్టానికి కూడా లేదు, కోర్టుకు కూడా లేదు. చంపనికే మనమెవరం. కావాలంటే శిక్ష ఎట్లుండాలంటే మారాలి, వాడు మారనికే శిక్ష ఉండాలి. ఇంత గొప్ప మానవతావాదాన్ని మాట్లాడేసరికి మనం ఏమనుకుంటామంటే అబ్బా నిజంగా చాలా గొప్ప నాయన అరగొప్పాలు చెప్పేది ఎంత గొప్ప విషయం అని ఒక భ్రమలో పడిపోయి ఇక నోరు తెరిచి ఇంటూ కూర్చుంటారు. ఆ విని విషయం ఏడికి వస్తుంది అంటే మళ్ళా తుపాకీ గొట్టము రాజ్యాధికారం కాడికి వచ్చి ఆగిపోతుంది. కనుక ఈ పోరాటం న్యాయం కోసం, సమసమాజం కోసం, ఈ సమసమాజం కోసం అనేటువంటి భ్రమ అలా వస్తూనే ఉంది, ఎక్కడ స్థాపించబడలేదు ఇంతవరకు కూడా. ఈ మధ్యలో మీరు కంటిన్యూస్గా లాస్ట్ 2-3 months ఆపరేషన్ కగార్ అప్పటి నుంచి కూడా మీరు బాగా వింటున్న మాట ఏంటి అంటే శాంతి చర్చలు. బుద్ధుడు ఉన్నప్పుడు కూడా శాంతి అని వినపడదో లేదో తెలియదు, కానీ గాంధీ ఉన్నప్పుడు కూడా శాంతి అనే మాట వినపడదో లేదో, కానీ ఇప్పుడు మాత్రం ఏడ చూసినా కూడా శాంతి. ఈ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు వీళ్ళు వచ్చి శాంతి అంటున్నారు. సచ్చే సావు వచ్చినాక శాంతి కనబడుతుంది. ఇప్పుడు వేరే దిక్కు లేదు. ఇప్పుడు నేను ఒక ఆయన అడిగిన మీడియా డిబేట్లా, సార్ ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు, మరి ఎప్పుడు అనలేదు. శాంతి చర్చలు ఎప్పుడు జరగాలంటే ఇప్పుడు సమాజము 2 దశలో ఉంటుంది ఎప్పుడు కూడా. పీస్ టైంలో ఉంటుంది, వార్ టైంలో ఉంటుంది. 2 దశల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. పీస్ గురించి ఎప్పుడు చర్చ జరగాలి? పీస్ టైంలో చర్చ జరగాలి కదా. వార్ టైం రాగానే పీస్ గురించి మాట్లాడతారు ఎందుకు మీరు అని నేను అడిగిన. వార్ టైంలో ఏమవుతుంది అంటే చర్చ సాగు వచ్చింటుంది కనుక పీస్ అని. మరి సమాజం పీస్ఫుల్గా ఉన్నప్పుడు మీరు అశాంతి రేపిస్తారు. అడ్డమను వచ్చిన కింద బాంబులు పెడతారు, రైళ్లు కనబడితే కూడా బాంబులు పెడతారు. కాకతీయ పాస్ ప్యాసింజర్ బాంబులు పెడితే సారీ అని చెప్తుంది. బాంబులు పెట్టమన్న వాళ్ళు ఎవరు, సారీ చెప్పమన్న వాళ్ళు ఎవరు? మరి పోయిన వాళ్ళ ప్రాణాలు మీరు తెచ్చిస్తారా? అందుకే ఈ నరమేధం, నక్సలైట్ల నరమేధం అనగానే ఎక్కడున్నోనికి ఊలుకొచ్చింది. ఈ మధ్య ఈ మన వాళ్ళు దీన్ని ఏమంటాం, ఫ్లయర్ పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతూ ఉంటే నాకు ఫోన్లు వచ్చినాయి, ఒక 5-6 ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు అన్నింటిలో కూడా అంటే ఎవరు సార్ మీరేనా ఇది కండక్ట్ చేసేది? ఇదేం సార్ నరమేధం, నక్సలైట్ల నరమేధం ఏంటి సార్ అంటున్నాను. అమాయకంగా అడుగుతున్నాను. మరి ఇంకెవరు చేస్తారు నరమేధం అని అన్నా. నక్సలైట్లు ఎక్కడన్నా నరమేధం చేస్తారా సార్? ఇంకొక ఆయన అడిగింది, అసలు ఇప్పుడు బాగా వాళ్ళ మీదే నరమేధం జరుగుతుంది కదా, కగార్లో సచ్చే సావు వస్తుంది, వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు నరమేధం చేస్తారంటారు ఏం సార్ అని అడుగుతారు.
అది నేను మాట్లాడిన రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఇస్తున్నారు వాళ్ళు. సోకాల్ నక్సలైట్లు వీళ్ళంతా. కనుక ఇప్పుడు డౌట్ వస్తుంది మనకు, నిజంగా కదా నరమేధం ఏడ జరుగుతుంది? నక్సలైట్ల మీదనే నరమేధం జరుగుతుంది, ఇక్కడనేమో నక్సలైట్ల నరమేధం గురించి చర్చ చేస్తున్నారు. ఓసారి ఎంత అనుమానం వస్తుందంటే, నక్సలైట్ నరమేధం చేసిరా ఎప్పుడన్నా? ఎందుకంటే ఈ జనరేషన్ మారింది కనుక తెలియదు. దానికి ఉస్మానియా యూనివర్సిటీ సాక్ష్యం. ఇక్కడ ఈ మట్టి సాక్ష్యం 80లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 80 నుంచి 90లో జరిగిన నరమేధము అంతా ఇంత కాదు. ఈ మొత్తం యూనివర్సిటీ, మొత్తం ఈ నేల ఏబీవీపీ కార్యకర్తల రక్తంతో దడిచింది. ఇది అన్ని యూనివర్సిటీ క్యాంపస్లు రక్తంతో దడిచినాయి, ఈ పిల్లల రక్తంతో దడిచినాయి. ఇక్కడ శాంతి ఉండేది కాదు, చదువులు జరిగేవి కాదు, ఎప్పుడు ఎవడు చస్తాడో తెలియదు. మెరిట్ విద్యార్థి, గోల్డ్ మెడలిస్టు కృష్ణవర్ధన్ చస్తాడు, అగ్రెసివ్గా పనిచేసే మేరెడ్డి చంద్రారెడ్డి ఇక్కడ చస్తాడు. ఆయన ఇక్కడ నరమేధం ఏడ జరిగింది అని అడిగేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నరమేధం జరిగినప్పుడు ఎవడు శాంతి అని కోదండరామ్ని అడిగిన, సార్ నీ ముందర చంపిరు కదా ఇక్కడ కృష్ణవర్ధన్ను, నువ్వు వరంగల్లో ఉన్నప్పుడు జగన్ చంపిరు కదా, ఇంకప్పుడు ఎందుకు శాంతి శాంతి అని లేదు? ఏమన్నారు వీళ్ళు? అసలు వీళ్ళని అడిగిన వాళ్ళు లేరు ఇంతవరకు. గమ్మత్ ఏంటంటే ఇంతకాలము వాళ్ళే అందరినీ ప్రశ్నించారు, కానీ వాళ్ళని ప్రశ్న అడిగినోడు ఎవడు లేడు. నేను ఇంకో మాట అడిగిన, ఈ భూ ప్రపంచం మీద మీరు చెప్తున్న సమాజం ఆ విధంగా ఏదన్నా వెలుగొందుతుంది, మీరు ఒక దేశంలో స్థాపించారు, గోల్డెన్ ఏజ్ నడుస్తుంది, ఎక్కడన్నా ఒక చూపియండి సార్, కొద్దిగా చూపిస్తే మేము కూడా అదే తెచ్చుకుంటాం కదా అని అన్నాం. దానికి వాళ్ళు ఏం జవాబు చెప్పారు? భూమి మీద అటువంటి భూతల స్వర్గం ఒకటి ఉంది, నక్సలైట్లు సాధించి పెట్టిండ్రు, మావోయిస్టులు సాధించి పెట్టిండ్రు, సమాజం వచ్చింది అంటే మనకేం అభ్యంతరం చెప్పు? మన అందరం అదే కోరుకుంటున్నాం కదా, సమాజమే కోరుకుంటున్నాం, మనం పిచ్చోళ్ళమా ఏమన్నా? కనుక రాచరికం పోయింది. పోయిన తర్వాత డెమోక్రసీని ఈ దేశ ప్రజలందరూ వెల్కమ్ చేశారు. డెమోక్రసీ వచ్చేసింది, రాజ్యాంగం అంటూ ఒకటి వచ్చింది. వచ్చాక దేశంలో ఒకటే రాజ్యాంగం ఉంటుంది, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే ఉంటుంది. ఇక్కడ మెల్లమెల్లగా మనము యాజ్ ఎ డెమోక్రసీ మనము మెచ్యూర్డ్ సొసైటీగా ఎదుగుతున్నాం. ఈ 75 ఏళ్ల పాలనలో ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇన్ డెమోక్రసీ అని నేను అనడం లేదు. లూపోల్స్ ఉన్నాయి డెమోక్రసీలో, తప్పులు జరిగాయి. ఇంకా ఘోరంగా ఉండేది ఒకప్పుడు. ఆయన ఏం పేరు శేషన్ లాంటి వాడు ఒకడు వచ్చి ఒక కుదిపితే మొత్తం ఎలక్షన్ సిస్టమ్ అంతా సెట్ అయ్యింది. చాలా మటుకు 80% ఇప్పుడు ఎలక్షన్. ఒకప్పుడు బూటకపు ఎన్నికలు అని నక్సలైట్లు అంటుంటే కరెక్ట్ అనేవాడిని, నేను కూడా అనుకునేవాడిని. బూటకపు ఎన్నికలు, బూటకపు స్వాతంత్రము, బూటకపు రాజ్యాంగము, బూటకపు కోర్టులు, ఇది నక్సలైట్ల స్లోగన్. ఇది నేను ఇప్పుడు ఏమంటున్నాను అంటే, ఎవడనేది అని అడుగుతున్నా. ఇది బూటకపు స్వాతంత్రం అని ఎవడు అనేది? నువ్వు ఒకరో త్యాగం చేస్తే కదా తెలిసేది. ఎన్ని త్యాగాలు చేస్తే ఈ స్వేచ్ఛ వచ్చింది ఈరోజు. ఇది బూటకం రాజ్యాంగమా? నేను అడిగాను, మొన్న డిబేట్లో అడిగాను, నీకు ఏ రాజ్యాంగం కావాలి సార్? దేశంలో ఒకటే రాజ్యాంగం ఉంటుంది. ఇన్ని రోజు జమ్మూ కాశ్మీర్లో కూడా 2 ఉండే, ఇప్పుడు పోయినాయి అవి. కనుక నీకు అంబేద్కర్ రాజ్యాంగం కావాలన్నా మావో రాజ్యాంగం కావాలి? అంబేద్కర్ ఇచ్చిన తుపాకీ నడవాలన్నా రాజ్యము? మావోయిస్ట్ ఇచ్చిన తుపాకీతో నడవాలన్నా రాజ్యం ఒకటే తుపాకీతో నడవాలి. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదే. అరగోపాలని అడిగాను నేను ఈ మాట. ఏ తుపాకీ ఇవ్వాలి మీరు చెప్పండి. అంబేద్కర్ రాజ్యాంగం వద్దు అని మీరు చెప్పండి పబ్లిక్గా. ధైర్యం ఉందా, దమ్ముందా వీళ్ళకు? అందుకే నేనేమంటున్నా అంటే, ఈ మాటల గారడీలో మొన్న ఇదేది విరసం 55 ఏళ్ల సందర్భంగా, RSU 50 ఏళ్ల సందర్భంగా కొన్ని మీటింగ్లు జరిగినాయి. మేధావులు, సోకాళ్ళు నేను ఒక నినాదం విన్నాను, మీరు అందరూ వినింటారు. ఈ సృష్టిలో ఒకటి పర్మనెంట్ అంట. ఏంటది? చేంజ్ ఈజ్ పర్మనెంట్ అంట కదా. చేంజ్ ఈజ్ పర్మనెంట్.
చేంజ్ అనేది పర్మనెంట్, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. కనుక మనము అదేది అగ్నిపక్షి ఏదో ఉంటుంది కదా, భూమిలో తల దాచుకున్న పద్ధతిలో ఉంటే ఈ చేంజ్ను చూడలేము. ప్రపంచం మారిపోతున్నటువంటి పరిస్థితిలో ఇంకా రాతి యుగంలోనే ఉన్నట్టు, ఇంకా తుపాకులు మెడలేసుకొని, ఇంకా ఊరూరా తిరుక్కుంటా, విప్లవం పాటలు పాడుకుంటా, డప్పు కొట్టుకుంటా ఏదో చేస్తాం అని భ్రమింపజేస్తుంటే, విద్యార్థులు, యువకులు కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, మార్పు వస్తుంది, సమాజం ఇంత వేగంగా పరిగెత్తుతుంటే అగ్ని పక్షిలాక, ఉష్ణ పక్షిలాక ఇంకా మీరు అలాగే నేనైతే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో నిరంతరం చూసి నా 65 ఏళ్లలో నేను మారని ఒకటే ఒకడు ఎవడు అంటే హరగోపాల్. ఈరోజు కూడా మారలే, ఆయన చుట్టూ ఉన్న ఎక్కువ సిస్టమ్ మారలే, మార్పుకు సిద్ధంగా లేదు. మొన్న ఒకరోజు ఉపన్యాసం ఇచ్చుకుంటా, శాంతి చర్చలు అవసరము, ఇది ఒక ఫిలాసఫీ. అరే బుద్ధుడు కూడా చెప్పాలి ఇంత బాగా శాంతి గురించి, ఇది ఫిలాసఫీ. అంటే ఇప్పుడు కాగారు గుట్టలు, ఎర్ర గుట్టలు, నల్ల గుట్టలు కాదు ఇప్పుడు కావాల్సింది, ఇది ఫిలాసఫీ అంట. ఏం ఫిలాసఫీ చెప్తున్నాడు ఆయన? భారత సమాజము తన మూలాలను వెతుక్కునే ఒక అవకాశం. వాటే వండర్ఫుల్. శాంతి చర్చలు దేని కొరకు కావాలంట అంటే, ఈ భారతీయ సమాజము మీరు ఒక అవకాశం ఇస్తే తన మూలాలను వెతుక్కుంటుంది. కనుక సమాజం ఎక్కడ తన మూలాలను వెతుక్కొని మనం నిలబడుతుందో అనే భయంతో ఈ రాజ్యము శాంతి చర్చలకు అవకాశం ఇవ్వడం లేదు. మీకేమర్థమైంది దీంట్లో నాకు చెప్పండి. భారతీయ సమాజం ఎప్పుడు శాంతిని కోరుకుంటారు. ఈ ప్రపంచానికి తెలియని రోజుల్లో అహింస అంటే ఏందో ప్రపంచానికి చెప్పినాం. ఉద్యమాలు, మార్పులు ఇవన్నీ కూడా కావాలంటే హింసే మార్గం కాదు. ప్రపంచమంతా హింసనే నమ్ముకుంటున్న రోజుల్లో అహింస అనేది కూడా ఒక ఆయుధం రా బాబు అని ప్రపంచానికి మనం చెప్పినాం. మరి నాకు తెలుసుకోలేదు ముసలాయనకు. కనుక దీనికి ఒక ఫిలసాఫీ టచ్ ఇస్తున్నాడు. ఏంది? శాంతి చర్చ. నేనేమంటున్నా అంటే, శాంతి కావాలి, ఈ భూమి మీద ఎవడైనా వద్దంటాడా చెప్పండి? శాంతి కావాలి అనేటోడు ఎవడున్నాడు? మూర్ఖుడు. కానీ నా అభ్యంతరం దేని మీద అంటే, శాంతి చర్చలు కావాలి అనడంలోనే వక్రము ఇందులో ఉంది. చర్చలు దేనికి? ఎవడికి కావాలి చర్చలు? కనుక చర్చల ద్వారా నువ్వు ఎవరితో చర్చలు చేయాలి? ఎవరితో చర్చ? అశాంతిని ఈ దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ అంటూ లేకుండా, అంతర్గత భద్రత లేకుండా చేసినటువంటి ఒక సంస్థ, మావోయిస్టు సంస్థ ఈరోజు శాంతి చర్చలు కావాలంటుంది. నీకు చర్చలు ఏం కావాలి? నేను ఆ మధ్యలో ఒక వ్యాసం చదివిన, మన ఎవరు త్రివిక్రమ్ రావు గారు రాశారు, హనుమాన్ చౌదరి గారు రాశారు. జాగృతిలో కూడా వచ్చింది అది. హనుమాన్ చౌదరి గారు రాస్తూ చరిత్ర అంతా వరకు కళ్ళ ముందు చూసినా చాలా పెద్ద అయినా కదా, 90 years వరకు వచ్చారు కనుక జాగృతిలో ఉంది. అది మీరు దయచేసి చదవండి. అది చాలా మంచి ఆర్టికల్, అంతా చదవదగ్గది. సరే, చైనా యుద్ధం వరకు 62 వరకు నేను కమ్యూనిస్ట్ నుండి నాకు కూడా తెలియదు. సార్ ఆర్టికల్ చదివినాక నేను ఆశ్చర్యపోయాను. 62 చైనా యుద్ధం అప్పుడు అసలు రంగులు బయటపడ్డాయి. మన దేశంలో ఎవడెవడు చైనాతో యుద్ధం చేస్తలేడు, భారత్తోనే యుద్ధం చేస్తున్నారు. భారత్లో ఉన్నవాడే చైనా వైపు నుంచి యుద్ధం చేస్తున్నారని సార్ చెప్తూ, అప్పుడు సార్ స్టాండ్ మార్చుకున్నారు. ఈ కమ్యూనిస్టులు దుర్మార్గులు అదంతా చెప్తూ ఒక విషయం నేను చెప్పి క్లోజ్ చేస్తా. 48 నుంచి 51 వరకు ఇక్కడ కూడా పొద్దున బాబాను కూడా దాన్ని కోట్ చేశారు. ఇక్కడ కూడా సాయుధ పోరాటం జరిగింది. అందరికీ తెలిసి ఈ విషయం. ఈ సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఇక వీళ్ళే. మళ్ళీ సిపిఐ చేసింది గుర్తుపెట్టుకోవాలి. ఇది కాదు ఇప్పుడు ఈ సోకాల్డ్ నక్సలైట్లు, మావోయిస్టులు కాదు. దాంట్లో ఏమంటాము, రాజేశ్వరరావు, మాసినేని పున్నయ్య, డాంగే అప్పట్లో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఉండేవాడు, అజయ్ ఘోష్, చివరకు సరోజినీ నాయుడు కొడుకు డాక్టర్ ఎన్ఎం జయసూర్య కూడా ఈ దీంట్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా సాయుధ పోరాటం చేశారు. సర్దార్ పటేల్ పంపిన దీన్ని అక్రమంగా మా మీద యుద్ధానికి పంపినరు అని వీళ్ళు యుద్ధం చేసిరు, తోక ముడిసినరు, బంద్ చేసుకున్నారు. ఎక్కడ పోయినా నేనేమంటున్నా అంటే, అప్పుడు డైరెక్ట్ సాయుధ పోరాటం జరుగుతుంది కదా.
అప్పుడు కూడా చర్చలు అడిగినరు. వీళ్ళందరూ కలిసి పేర్లు అన్నీ నేను చదివిన పేర్లు ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చదవలేదు. వీళ్ళంతా కలిసి స్టాలిన్ దగ్గరికి పోయినరు రహస్యంగా. స్టాలిన్ గాడు బూతులు తిట్టినాయి అందరికీ తెలుసు మనకు. ఏడున్నారా బాబు మీరు, ఎక్కడ ఉన్నారు మ్యాప్ మీద, మీకు సముద్రం లేదు, మేము రానికే ఏమన్నా సహాయం చేయనికే, మధ్య ల్యాండ్ లాక్డ్ ఇది తెలంగాణ. ఇవన్నీ చూసిన తర్వాత తిట్టినాక వచ్చేసిర్రు, వచ్చి తోక ముడుచుకున్నారు. యుద్ధం లేదు యుద్ధం లేదు అంత ముసుకొని వెళ్ళిపోయారు. చర్చలు కొన్ని రోజులు అరిచిండ్రు. ఇప్పుడు ఎక్కడ పోయినరో తెలియదు. తర్వాత చూస్తే ఈ జయసూర్య సరోజిని నాయుడు కొడుకు కూడా ఇక్కడ అసెంబ్లీకి కంటెస్ట్ చేసిండు. ఎప్పుడు 51, 52లో. తర్వాత పోయి ఢిల్లీలో పోయి పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేసిండు, గెలవలేదు. కానీ ఏమంటున్నా అంటే ఇగో జనజీవన స్రవంతిలో కలిసి గట్ల కలవండి మీరు కూడా. చర్చలు ఎందుకు అంటున్నా, చర్చలు ఏడున్నాయి? వాళ్ళంతా కలవలేదా చరిత్రలో, కాలగర్భంలో? మీతోటి ఏంది చర్చలు చేసేది? చర్చలు అనేది బూటకం, స్వాతంత్రం బూటకం కాదు, ఇక్కడ న్యాయస్థానాలు బూటకం కాదు, ఇక్కడ ఏది బూటకం కాదు, రాజ్యాంగం అసలే బూటకం కాదు. చర్చలే ఒక బూటకం, శాంతి చర్చలు ఒక నాటకం. కనుక ఇది ఏమంటాం, యుద్ధంలో ఈ స్మోక్ కవర్ అంటారు. ఆ విధంగా పొగ వదిలితే శత్రువు తప్పించుకొని పోతారు. కనుక మొత్తం భారతీయ సమాజం అంతా చూస్తుంది ఏం జరుగుతుంది అని. కనుక ఇప్పుడు మనల్నంతా ఏం భ్రమింపజేస్తున్నారంటే, అదిగో నేను శాంతి కోరుకుంటుంటే వీళ్ళు చంపేస్తున్నారు. ఇక్కడ పోయి పిల్లలు ఇక్కడ అమాయకంగా వచ్చి పాపం వాళ్ళు మాట్లాడుతుంటే, పొద్దున ఆయన కూడా చెప్పింది కదా ఏం స్లోగన్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే, నేను మాట్లాడాను ఇప్పుడు. కానీ వాళ్ళు చాలా మంచి పిల్లలని అంటున్నా. దారి తప్పినటువంటి పిల్లలు వాళ్ళు, వక్ర మార్గం పట్టినటువంటి పిల్లలు. వాళ్ళకు ఈ విషయం నింపే వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు అసలైన ప్రమాదం. నక్సలైట్లు ప్రమాదం కానే కాదు. తుపాకీ పట్టి అడవుల తిరుగునతో నక్సలైట్లు ప్రమాదం కాదు. 10 మంది నక్సలైట్లు యుద్ధం చేసేవాడు అడవుల్లో ఉంటే వాళ్ళను కాపాడడానికి వ్యవస్థలు, మనకు తర్వాత అర్బన్ నక్సలిజం ఇదంతా చర్చ ఉంది కనుక 90 మంది వాళ్ళని కాపాడడానికి పనిచేస్తారు. అందులో వాళ్ళని పౌర హక్కులను పిలవచ్చు, వీరసం అని పిలవచ్చు, ఇంకో అరసం పిలవచ్చు, సరసం అని పిలవచ్చు. వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎందుకు ప్రమాదం అని నేను అంటున్నా అంటే, వాళ్ళు యుద్ధం చేస్తారు, గెలుస్తారో ఓడతారో ప్రాణం పోగొట్టుకుంటారు, ఓసారి ప్రాణం తీస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు కదా, విషం నింపే వాళ్ళు వీళ్ళే. సమాజం అంతా కూడా, సమాజాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళు వీళ్ళే. అసలైన నక్సలైట్లు వీళ్ళే, వివిధ సంఘాల పేరుతో పనిచేసేవాళ్ళు. కనుక శాంతి చర్చలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ కానీ, లేకపోతే హరగోపాల్ కానీ, లేకపోతే ఇంకెవరు మనకు కోదండరామ్ కానీ, అందరూ ఎక్కడి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారు. వీళ్ళకు హైడింగ్ ప్లేసెస్ తెలుసా? వీళ్ళు ఎక్కడ దాపెట్టుకుంటారు? అడవిలో దాపెట్టుకునే వాళ్ళు అన్నాలు వాళ్ళు సరే, వీళ్ళు సొసైటీలో సేఫ్ ప్లేసెస్లో ఉంటారు. సీరియస్గా పోయి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సంకనే ఉంటాడు ఒకడు, ఉండి వాడిని గైడ్ చేస్తుంటాడు. రాహుల్ గాంధీ సంకనే ఉంటాడు ఒకడు, వాడిని గైడ్ చేస్తుంటాడు. ఇంకే తెలియదు ఏం మాట్లాడుతున్నారు. కనుక సీతక్కలు వీళ్ళంతా కూడా వచ్చి సేఫ్ జోన్లో ఉంటారు. తుపాకులు పట్టుకుని తిరిగిన వాళ్ళే వీళ్ళు. అధికార పార్టీలో ఉంటారు, మామూలు పార్టీలో అపోజిషన్లో ఉండరు వాళ్ళు, బీజేపీలో ఉండరు వాళ్ళు. నిజాయితీగా సొసైటీకి కమిట్ అయి ఉన్నవాడు చట్టము పని చేయదు. చట్టం ఏడ పని చేయదు? అధికార పార్టీలో ఉంటే చట్టం పనిచేయదు. కనుక చట్టం పని చేయని సేఫ్ జోన్లలో ఉంటారు, చట్టాన్ని ఆడిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ నిషేధం ఉంది. మావోయిస్టుల మీద, ఆర్ఎస్యు మీద ఈ ప్రభుత్వం నిషేధం పెట్టింది. కానీ ఈ ప్రభుత్వంతోనే చర్చలు చేయాలి. మనిషి ఉన్నంత కాలము సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నంత కాలము నక్సలిజం ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఈయన కూడా ఏబీవీపీలో పనిచేసినా అని చెప్తుంటాడు అప్పుడప్పుడు. వీళ్ళంతా ఎస్కేపిస్టులు. వీళ్ళు ఎవ్వడు ఏబీవీపీ పేరు తీసుకొని ఇప్పటికీ మాట్లాడేవాడు ఎవ్వడు కూడా ఏబీవీపీ కాదు. వీళ్ళంతా ఎస్కేపిస్టులు. ఎక్కడ దొరికితే అక్కడ జారిపోతుంటారో, అధికారం చేజిక్కించుకుంటారు, నోరు ఎట్లా తిరిగితే అట్లా మాట్లాడుతుంటారు, నాలుగు ఎట్లా తిరిగితే అట్లా మాట్లాడుతుంటారు, తమ అవసరాల కోసం మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ మొత్తం చర్చల ఉద్దేశం ఏంది అంటే, అడవిలో జరిగే యుద్ధము పోలీసులు ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. ఆ యుద్ధాన్ని గురించి మనం మాట్లాడే పని లేదు, ప్రభుత్వం ఉంది చూసుకుంటుంది. కనుక అది వచ్చే నెల మార్చి, వచ్చే నెల ఏప్రిల్ ఏదో డేట్ పెట్టాడు అమిత్ షా,
అది చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని ఎంత లిమిటెడ్ అంటే తుపాకీ పట్టణంని చంపుతారు కానీ తుపాకీ పట్టణం చంపుతారా? అక్కడ పెద్ద ఎత్తున సరెండర్ అవుతున్నారు ఇప్పుడు పోలీసు నక్సలైట్. పెద్ద ఎత్తున సరెండర్. వాళ్ళకు రాజ మర్యాదలు దొరుకుతున్నాయి, గొప్ప మర్యాదలు దొరుకుతున్నాయి. వాళ్ళ తల మీద ప్రకటించిన డబ్బు వాళ్ళకే ఇస్తున్నారు. తర్వాత ఇంకో ప్రకటన ఏంటంటే సొంతంగా వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళకి కేసులే లేవు. కనుక వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళు అన్నీ ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. జనజీవన స్రవంతిలో వాళ్ళు కలుస్తున్నారు. ఇంకా పట్టుకొని వేలాడే వాళ్ళు ఎవడ ఉంటే వాడు పోతాడు. లేదంటే నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఆయుధం ఉన్న వాడిపైన యుద్ధం చేస్తుంది. ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో మీలాక కలిసిపోండి. కలిసిపోతే మీ సమస్య ఏముంది? చర్చలు ఎందుకు? పనిలేక చర్చలు సాధించి 2004లో ఏం సాధించారు? ఇప్పుడు టీవీ డిబేట్లో చర్చలు జరుగుతుంది. నేను కూడా మాట్లాడాను. జంపన్న, ఆరగోపాలు ఒక డిబేట్లో ఇద్దరు ఉన్నారు, నేను ఉన్నాను, పేరాల శేఖర్జీ కూడా ఉన్నారు. చివరకు చర్చలు ఇద్దరు మాట్లాడుతూ 2 గ్రూపులు ఉన్నాయని అర్థమైంది. 2 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో అరగోపాల్ గ్రూప్ వేరే ఉంది, జస్టిస్ చంద్రకుమార్ గ్రూప్ వేరే ఉంది, జంపన్న గ్రూప్ దాంట్లోనే ఉన్నాడు. వీళ్ళేమంటే సార్ మేము మేధావులం కాదు సార్, మీరంటే మేధావులు కాదు సార్ అని జంపన్న మాట్లాడుతున్నారు. శేఖర్జీ ఒక మాట అడిగారు, అసలు మీకేం అధికారం ఉంది చర్చలు జరపాలి అని? మీరు ఏ హోదాలో అడుగుతున్నారు? మీరేంటి అసలు? ఈ మావోయిస్టులలో మీరేంటి? మావోయిస్టులు ఏమన్నా మీకు లెటర్ ఇచ్చారా? పోనీ అధికారికంగా వాళ్ళు ప్రకటన చేశారా? మా వైపు నుంచి ఈయన ఫలానా ఆయన చర్చలు చేస్తారని ప్రకటన చేశారా? చెప్పండి అని. వాళ్ళ దగ్గర జవాబు లేదు. నో మేము కనెక్టెడ్ ఉన్నామని అంటాడు హరగోపాల్. వీళ్ళు డిస్కనెక్టెడ్ ఉన్నారు, జంపన్న వాళ్ళు, చంద్రకుమార్ వాళ్ళు. అయితే జంపన్న వీళ్ళ గ్రూప్ అంతా కూడా ఏమని అనుకుంటున్నారంటే సార్ మేము చర్చలు చేయాలి, శాంతి కొరకు చర్చలు చేయాలి, నక్సలైట్లు శాశ్వతంగా తుపాకులు వదిలేయాలి. నేను అనుభవించినోని కనుక చెప్తున్నా, ప్రాణం చాలా విలువైంది కనుక వాళ్ళు శాశ్వతంగా తుపాకులు వదిలేయాలి, జనజీవన స్రవంతిలో కలవాలి. దీంట్లో నిజాయితీ ఉంది కదా, జంపన్న చెప్పింది దాంట్లో నిజాయితీ ఉంది. హరగోపాల్ ఏం చెప్తాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. కొట్లాడుకున్నారు ఇద్దరు. ఏం మాట్లాడుతున్నావా? రేపు ఖనిజాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, అటవీ సంపద, ఆదివాసులను ఎవడు కాపాడుతాడు? ఆ ఖనిజాలు ఎత్తుకపోయి అందానీలకు ఇస్తుంటే ఎవడు కాపాడలే? రేపు నువ్వు కాపాడుతావా? నేను వెంటనే హరగోపాల్ని అడిగినా, అంటే ఇప్పుడు మరి చర్చలు దేనికని అడిగాను. చర్చలు దేనికి అంటే ఫర్ టైం బీయింగ్ చర్చలు ఆపాలి, ప్రాణాలు కాపాడుకోవాలి, బయటపడాలి, మళ్ళీ తుపాకులు తీసుకోవాలి, మీ ఖనిజాలు కాపాడుకుంటావా? నీ మాటల్లోనే అర్థమవుతుంది కదా నీ ఉద్దేశం ఏందో. కనుక హరగోపాల్ అండ్ గ్రూప్ అంతా కూడా ఏంటంటే టైం బీయింగ్ చర్చలు అనేవి తప్పించుకోవడానికి చర్చలు, ప్రాణాలు కాపాడడానికి చర్చలు, తర్వాత మళ్ళీ ఈ స్టేట్ పైన యుద్ధము కంటిన్యూ అవుతుంది. చాలా క్లియర్గా ఉన్నారు. ఇంకో వర్గం ఏమో వీళ్ళు కూడా క్లియర్గా ఉన్నారు, వద్దు ఇది దీంతో వచ్చింది లేదు పోయింది లేదు. 2004లో నువ్వు ఏడున్నావా అన్నాడు ఎవరు? హరగోపాల్. మేము చర్చలు చేయలేదా అను. ఏం చర్చలు చేశావు? నీకు ఎవడు చెప్పిండు చర్చలు చేయమని? జంపన్న అడిగిండు. ఎవడు చెప్పిండు నీకు? ఏ అధికారం ఉంది నీకు చర్చలు చేయనీకే? ప్రభుత్వం దగ్గరికి ఏ హోదాలో పోయినావు? నువ్వు ప్రకటించుకుంటే అయిపోయినా. నేను అప్పుడు స్టేట్ సెక్రటరీని, నేను ఈ స్టేట్ సెక్రటరీని, నాకే ఇన్ఫర్మేషన్ లేదు. మీరు చర్చలు పెట్టి ఏం సాధించిండ్రు? మరి మా వాళ్ళ ప్రాణాలు పోయినాయి, దాంట్లో నువ్వు తెచ్చిస్తావా ఇప్పుడు అని అడిగిండు జంపన్న. కనుక ఇప్పుడు ఈ నిజాలపైన చర్చ జరగాలి. ఇదంతా బూటకం. చర్చలు, శాంతి అనేది ఒక బూటకం. మనం మాట్లాడాలి ఈ బూటకం చర్చల పైన. ఇన్నాళ్ళు అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నరమేధం అంటే వాడి కోపం వచ్చింది, ఎవడికో సానుభూతి పరుడు నన్ను అడిగాడు అని తెలియదు. ఇప్పుడున్న జనానికి నరమేధం వాళ్ళు చేశారంటే నమ్మేటట్లు లేరు వాళ్ళు. నేను అడిగా, అయ్యా కాకతీయ సూపర్ ఫాస్ట్ ట్రైన్ కింద బాంబు వేలింది, మనుషులు అమాయకులు ప్రాణాలు పోయినాయి, పోతే 1 fine day బయటకు వచ్చి తప్పు జరిగింది, ఇది పొరపాటున చేసినాం మేము అని సారీ చెప్పారా మీ నక్సలైట్లు, మావోయిస్టులు? ఇది నరమేధమా లేకపోతే ఇంకేంటని అడిగాను నేను. అంటే వీళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అడ్డం వచ్చిన దగ్గర మందు పాతరలు పెట్టి, మందు పాతర అంటే మనకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడు వేలుతుందో తెలియదు, నేను మహబూబ్నగర్ ఎస్పీ ఉండే, ఆయన గుర్తు రావడం లేదు, పరదేశి నాయక్, నాకు చాలా మంచి మిత్రుడు ఉండే.
ఎందుకని ఏవి ప్రోగ్రామ్స్ బాగా వస్తుంది, అప్పుడప్పుడు కలిసేవాడిని. పరదేశి నాయుడు దగ్గర ఉన్నా నేను ఒక ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నా, మురళి గారు ఐఎమ్ సారీ అని చెప్పేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి, టూర్ వెళ్ళాలి, మళ్ళీ మాట్లాడదామని పంపించారు. ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. నేనేమో అనుకున్నా, సరేలేదు వాళ్ళు ఎమర్జెన్సీ ఏడ్కెళ్ళాడు. వార్త ఏంది అని బయటకు వస్తుంటే తెలిసిపోయింది, కొల్లాపూర్లో మందు పాత్రలు పెట్టారు, పోలీస్ జీపు పేలింది. పోలీస్ జీపు పేలితే చనిపోయారు పోలీసులు. ఎంత ప్రేమ తన తోటి పోలీసులు అంటే వెనుక ముందు చూడకుండా జీప్ వేసుకొని పరిగెత్తుకుంటూ పోయారు. వాళ్ళు కరెక్ట్గా ఏది ఆశించిందో అదే ఈయన చేశాడు. వెనకాల ఆ జీప్ వస్తుందని తెలుసు, అక్కడ ఒక పాత్ర పెట్టిన ఆయన లేచి ఎగిరిపడ్డాడు. ఎంత డ్యూటీ మైండెడ్ పోలీసు వీళ్ళంతా కూడా. ఏం పిచ్చోళ్ళా వీళ్ళు? నరహంతులు కాదా మీరు? మా వాళ్ళంటే సిద్ధాంతం పేరు మీద 40 మందిని చంపారు. డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళు కదా. సార్ చెప్పే కదా ఇంతకు మొదలు, ఛాయ్ తాగుతుంటే పెట్టి గోలు పెట్టి చంపేసి నోట్ల. మీరు మనుషులు అసలు? ఇంత రక్తపాతం చేసినా వాడి శాంతి గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? ఈ ముసలోడు ఇప్పటికి కూడా మాట్లాడు అరగోపాల్. నేను అందుకే చెప్తున్నా, పేరు తీసుకొని చెప్తున్నా. ఎన్నడికి మారారు ఉష్ణ పక్షులు వీళ్ళంతా కూడా. ప్రపంచం అంతా మారింది, వీళ్ళు మారరు. ఇంకా అరాచకం, ఇంకా తుపాకీ, ఇంకేమో సాధిస్తాం. అరే ఇంటర్నెట్ యుగంలో ఇంత ఫాస్ట్ యుగంలో సంపద సృష్టించిన వాడికే సంపద. నువ్వే కదా అన్నది. మరి పోరలు సృష్టిస్తున్నారు, చిన్న చిన్న పోరలు, కోట్ల రూపాయలు స్టార్టప్లు, ఇవన్నీ ఏంటి అవే? ఎన్ని ఇన్నోవేషన్స్ వస్తున్నాయి ఈ దేశంలో, అత్యధికంగా ఉన్నాయి కదా. వాడి తెలివితేటలో సంపాదిస్తున్నాడు కదా. ఈరోజు ఉన్నది రేపు లేదు కదా. అంటే జొమాటో టమాటాలు తీసుకెళ్ళి సప్లై చేసి వాడు లక్షలు సంపాదిస్తున్నారు కదా పోరాలు. చిన్న యాప్ తయారు చేసి కోట్లు సంపాదిస్తున్నారు కదా యూత్. ఆ స్టోరీస్ వింటుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ప్రపంచంలో 3వ స్థాయికి 4వ స్థాయికి మనం ఎదిగిపోతా ఉన్నాం కదా. ఎవరు సృష్టించారు ఈ సంపద? ఇక్కడ ఈ యూత్ కాదా? ఇక్కడ ఉన్న యూత్ కాదా? ఇంకా పట్టుకొని రైతు కూలీలు, రైతుల జీవితాలు మార్చడానికి కూడా ఇగో ప్రజెంట్ డే యూత్ రెడీ అవుతున్నారు. రైతు జీవితాన్ని మార్చే అటువంటి మోడర్న్ యుగం ఇది. ఇన్నోవేషన్స్తో యూత్ చదువుతున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి. అరే ఒక తాటి చెట్టు ఎక్కనికే వాడు ఎందుకు కింద పడుతున్నాడు అని పిచ్చోడై సృజనలో ఒక పోరగాడ ఆలోచిస్తాడు. వాడు ఒక మిషన్ ఇస్తాడు, అది పెట్టుకొని ఎక్కితే సేఫ్గా పైకి ఎక్కుతాడు. వాడు తాగినా కూడా, కళ్ళు తాగినా కూడా కింద పడాడు. అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పోరలు ఇస్తున్నారు. ఇది విప్లవం కాదా? విప్లవం కళ్ళ ముందు జరుగుతుంది. నేను ఒక స్టోరీ చదువుతున్నా, మీరు అంతా చూసింటారు. డిక్కీ, దళిత్ చేంబర్ ఆఫ్ కామర్స్, ఆయన గురించి చదవండి. 100 మంది దళిత కోటీశ్వర్లను తయారు చేసే యజ్ఞం పెట్టుకొని తిరుగుతున్నాడు. దళిత కోటీశ్వర్లను. ఇది విప్లవం కాదా? అది క్రేజీనా? తుపాకీ పట్టుకొని పోరికే అవసరమే లేదు ఈరోజు. కనుక ప్రపంచం మారిపోతున్న ప్రపంచంలో విప్లవం అంటే ఇది. విప్లవం అంటే ఇది. కనుక మన మెదడే విప్లవం. కనుక జీవనం, పోరాటము గతంలో లాగా లేదు. ఇప్పుడు అంత కష్టపడే అవసరం లేదు. మన జీవితం కోసం కాదు, ఇంకొకటి జీవితంలో మార్పు కోసము ఇప్పుడున్నటువంటి యూత్ పనిచేస్తున్నారు. వీడి పొట్టగొట్టి కోసం కాదు, వీడు 10 మంది పొట్టలు నింపడానికి ఇప్పుడున్నటువంటి యూత్ తయారయ్యారు. అటువంటి ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఇంకా మార్పులు రావాలి. వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎడ్యుకేషన్. కనుక శాంతి చర్చలను మనము సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న బూటకపు వాదనను మనము నిలువుగా నిలదీయాలి, గల్లబట్టి నిలదీయాలి. ఈ బూటకపు ఈ మాటలు, ఈ బూటకపు చర్చలు ఇవన్నీ ఆపేయండి అని చెప్పాలి. జనజీవన స్రవంతిలో రాండి అని ఏమని చెప్తున్నాడు. అయ్యో ఏమైపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మేము అంతకుముందు, నేను, ఆమె పేరు ఎవరో లేడీ ఉంటుంది, ఆమె ఇంకెవరో 3 పేర్లు చెప్పాడు. మేము యూనివర్సిటీలో పాఠాలు చెప్తుంటిమి, మాకెప్పుడు భయం కాకుండే, మేము అనుకున్న విషయాలు చెప్తుంటిమి. ఇప్పుడు అట్లా లేదు, భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? ఏమైంది నీకు? ఏమో చేయాలనుకుంటే అది చేసుకుంటా పోయినావు, కూరల తలకాయలు తిన్నావు, నక్సలైట్లు అయిపోయినారు, అడుగులు పట్టింది. ఇప్పుడు అయితలేదు కదా అట్లా. నువ్వు అనుకున్నది చెప్పలేకపోతున్నావు కదా. కనుక కలబుర్గి, గౌరీ లంకేష్ ఇవి గుర్తు చేస్తా ఉన్నాం. గుర్తు చేసి ఇప్పుడున్న పిల్లలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం. ఇదే ముసలాయన, ఇదే ముసలోడు
వీళ్ళే చచ్చారు. ఒక్క యువకుడు వచ్చి ఈ మాటలు చెప్పేటోడు లేడు. వయసు మీరిపోతున్న గడ్డం లక్ష్మణు, కాస్త యువకుడు అనుకుంటున్నటువంటి ఈడ కాసిము, వీళ్ళు కొంతమంది తప్ప యంగ్ జనరేషన్ వంగి పొర్లుతున్న రక్తం ఉన్నటువంటి పోరలు వచ్చి ఈ విషయాలు చాలా గొప్పవి అని చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళ దేర్ మైండ్ నోస్ ఇట్ దట్ యు వాంట్ టు టేక్ ది పీపుల్ బ్యాక్. స్టోన్ ఏజ్ లాంటి ఉద్యమాల వైపు తీసుకెళ్లాలనుకుంటున్నావు నువ్వు. ప్రజెంట్ జనరేషన్ అట్లా లేదు. ఇప్పుడు ఈ ముసలి నక్కలన్నీ వచ్చి ఏడుస్తున్నాయి మన ముందర, పాతవి గుర్తు చేస్తున్నాయి. మేమున్నప్పుడు అట్లుండే, బీజేపీ వచ్చినాక మాట్లాడడానికి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నీ మాటల్లో నిజాయితీ ఉంటే భయం ఎందుకు నీకు? ఇది నేను ప్రశ్నిస్తున్నా. కనుక ఈ దుర్మార్గము ఆలోచనను మనం కట్టడి చేయాలి. యుద్ధము అడవుల్లో ప్రభుత్వము పోలీసులు చేసే యుద్ధం అది యుద్ధం కాదు. అది తాత్కాలికమైంది. ఈ దేశంలో రెండవ తుపాకీని నిర్మూలించే పని పోలీసులు చేస్తారు, గ్యారంటీగా చేస్తారు. ఎందుకంటే మొదటిసారి వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది. కంటిన్యూస్గా ప్రభుత్వాలు ఉండలేదు. మీరు గుర్తుపెట్టుకో, కొన్ని పదాలు ఉంటాయి మన దగ్గర. ఏఓబి అని అంటారు. ఏంటది? ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఎందుకు ఉంది? తెలంగాణ కర్ణాటక బార్డర్ కూడా ఉంది కదా. కనుక అదేంటి టీకేబి అటువంటివి కూడా రావచ్చు కదా. మిగతా ఎందుకు లేదంటే అక్కడ అడవులు ఉన్నాయి. ఆ పదము ప్రఖ్యాతి అయింది. కనుక బార్డర్ కేసులు ఎప్పుడు కూడా వీళ్ళు తప్పించుకోవడానికి ఉన్న ఏరియాలు అటు ఇటు పోయి ఎడిపోయినట్టే బాగా దట్టంగా అంబూజ్మడ్, ఛేదించని అడవులు, కదలాడని అడవులు, ఇవి మీకు సేఫెస్ట్ జోన్స్. మీరేమన్నారు ఒకప్పుడు? అరే పశుపతి నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్ అనేది ఒక ఊహాలోకం. ఇది ఇంకా ఊహాలోకాల్లో తిరుగుతూ ఉన్నారు మీరు. కనుక ప్రచండ అక్కడ వచ్చాడు, ఇక అయిపోయింది, ఇక నెక్స్ట్ మేమే వచ్చేది. ప్రచండ ఏం చేశాడు మరి? ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కనుక ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఓటు వేయించుకున్నాడు, తర్వాత కూడా ఓడిపోయాడు. ప్రజల ఓటే ఫైనల్. నువ్వు నేను చెప్పే ముచ్చట కాదు, ప్రజలే ఫైనల్. డెమోక్రసీ ఫైనల్. మిగతా ఏది ఫైనల్ కాదనే విషయం మనం తేల్చి చెప్పాలి. కనుక బూటకపు ముచ్చట్లు ఫైనల్ కాదు. ఇది ప్రచండ వచ్చాడు, పోయాడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచం అంతా వచ్చారు. ఎక్కడ కూడా ఇంకా సాయుధ పోరాటాలు, విప్లవాలు ఆ రోజులు పోయినాయి. కనుక ఇప్పుడు ప్రభుత్వం చేసే పని, ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. 17 ఏళ్ళు ఒక ప్రభుత్వం కేంద్రంలో ఉండడం వల్ల ఇది సాధ్యమైంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే సాధ్యం కానటువంటి విషయం. కాంగ్రెస్ కూడా కొంత ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ నాయకులు కూడా చనిపోయారు, గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ కూడా, ఎందుకంటే డెమోక్రసీలో వచ్చారు, ప్రజలకు ప్రాణాలు కాపాడాలి. ఎన్టీ రామారావు కూడా భ్రమలో పడ్డాడు. నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు పిచ్చోడు. తర్వాత తప్పు జరిగిందని అర్థమైపోయి దారి తప్పిన దేశభక్తులు అన్నాడు. తర్వాత సరిదిద్దాడు. వాళ్ళు దేశభక్తులే కాదురా బాబు అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. దేశద్రోహులు వీళ్ళు. కేసీఆర్ కూడా వస్తాడు, ఆయన తెలివిగా వాడుకుంటాడు. ఆ నక్సలైజ్ ఎజెండా మా ఎజెండా. ఎందుకు వస్తా? నక్సలైజ్ ఎజెండా పెడతావా? ఇక్కడ పెట్టు. రాజ్యాంగం, మావోయిస్టు రాజ్యాంగం తెస్తావా? ఇక్కడ దమ్ముందా నీకు? కనుక పిచ్చి మాటలు ప్రతి ఒక్కడు మాట్లాడాడు. ఇవన్నీ స్పష్టంగా, చాలా క్లియర్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకే ఒక సంస్థ, అది సంఘ పరివార సంస్థలు ఇందులో కమిటెడ్ ఉన్నాయి. కనుక ప్రభుత్వం కమిటెడ్గా ఉంది. డేట్ ఫిక్స్ చేశాడు అమిత్ షా. ఫిక్స్ చేయడం తప్పేం కాదు. ఆ డేట్ పెట్టి చంపుతారా? మరి ఎట్లా చంపాలి? డేట్ పెట్టకుండా చంపాలా? పోనీ మీరు చెప్తారా? ముహూర్తం మేము చెప్పాలా? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 4-5 నరేటివ్స్ బయటకు వచ్చాయి. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. డేట్ పెట్టి చంపుతున్నారు, ఎట్లా చంపాలి? అరే పాకిస్తాన్తోనన్నా చర్చలు చేస్తారు కానీ మాతో మేము దేశంలో భాగం కాదా? భారతీయులం కాదా? మీరు భారతీయులు ఎందుకు అవుతారు? పాకిస్తాన్ బార్డర్ వాళ్ళతో చర్చలు చేస్తున్నారు. వాళ్ళు సీజ్ ఫైర్ అంటే మీరు సీజ్ ఫైర్ అన్నారు. మేము అడుగుతున్నాం కదా, మేము కూడా సీజ్ ఫైర్. అరే వాడు సీజ్ ఫైర్ అంటే వాడు అడుగున్నాడు. వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో? డీసీఎం వాళ్ళ స్థాయిలోనో వాళ్ళు అడిగారు. ఆర్మీ అడిగింది. ఇక్కడ ఆర్మీ ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ఉండి ఓకే అన్నారు. ఆపేస్తే వాడు ఏడున్నాడు చెప్పండి? వాడు బార్డర్ అవతల ఉన్నాడు. మనల్ని ఏమైనా చేస్తారా? ఆపేస్తే ఏమైనా చేస్తే మళ్ళీ యుద్ధం చేస్తాం. నువ్వేడున్నావు? సంఖలో ఉన్నావు కదా.
సంకలో తుపాకులు పట్టుకొని కూర్చున్నావు కదా, నువ్వు సీజ్ ఫైర్ అయితే ఆపేస్తే ఏంది, ఊకుంటావా నువ్వు? ముచ్చట్లు చెప్తుంటారు ఇట్లనే, మేము దేశంలో ఉంటాం, భారతీయులం, అరే వినేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్ననే చెప్తుంటాడు, ఇవన్నీ అడుగుతుంటాడు. నన్ను ఒక ఆయన అడిగిండు, ఇదే చంద్రకుమార్ అడిగిండు, మురళి గారు మీరంతా భారతీయులు, మీరు ఏమంటాం హిందుత్వం నమ్మిన వాళ్ళు, ఇదేనా అండి హిందుత్వం? ఏంటండి అని అంటే, అరే చచ్చిన శవాలు అన్నా అండి, ఆఖరి చూపు అంటారు కదా, రాముడు రావణుని చంపినప్పుడు ఏం చెప్పిండు, దహనము అంత్యక్రియలు దాని చివరి బాడీ కూడా ఎంత గౌరవం ఇవ్వాలని చెప్పి నాకే స్టోరీలు చెప్తున్నాను ఆయన. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను నిజంగా నాకు ఇవన్నీ తెలియదు కదా అనుకున్నాను. కనుక ఇప్పుడు వినేటోడు ఉంటే మనకు ముచ్చట్లు చెప్తారు, కనుక ఆఖరి చూపులు అవును కదా అనిపిస్తుంది మనకు కూడా. మనం భారతీయులం కదా, ఎంత సింపుల్గా మన సెంటిమెంట్ మనం ఇన్నే. అందుకే ఇప్పుడు హరగోపాల్ ఏమంటున్నాడంటే, అరే మీరు భారతీయులు తమ మూలాలకు వెళ్ళిపోతారు, అందుకే వీళ్ళకి భయం అంటాడు. చర్చ శాంతి జరిపితే, శాంతి చర్చలు చేస్తే భారతీయులందరూ వాళ్ళ మూలాలను వెతుక్కుంటే మాకు ఎప్పుడు సంతోషం. మా విద్యా విధానమే మా మూలాలు వెతకాలనే కొత్త విద్యా విధానం మేము తెస్తున్నాం. అటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇప్పుడు నీ శాంతి చర్చలతో మూలాలు వెతుకుతామా ఏంది? మాకు తెలియదా మా మూలాలు ఏందో? నాకు చెప్పనీకి వస్తావు నువ్వు, ఇప్పుడు ఆఖరి చూపు గురించి చెప్పనీకి వస్తావు. మా రావణుని గురించి ఏం మాట్లాడిండో ఫిలాసఫీ మొత్తం మాకే చెప్తావు. ఇంక ఇలాంటివన్నీ నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఈ నరేటివ్స్ యొక్క వార్ జరగనుంది, ఇంతటితో కంప్లీట్ కాలేదు. ఇది ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ ఇన్కంప్లీట్గా ఉందో, ఆపరేషన్ కగార్ కూడా ఇన్కంప్లీటే ఉంది. కంప్లీట్ అయింది అనుకోకండి. ఈవెన్ డేట్ అయిపోయినా కూడా, అమిత్ షా చెప్పిన డేట్ కూడా తుపాకీ ఖతం అయిపోతుంది, కానీ ఈ తలకాయలు ఇంకా ఉంటాయి, మన మధ్యనే తిరుగుతుంటాయి. ఈ వృద్ధ కపోతాలు ఇంకా చెప్తూనే ఉంటారు. మన వాళ్ళు పొరపాటును పోయి క్యాంపస్ ముందర నిలబడి ఏదో తోచింది పాపం మాట్లాడతారు మన యువకులు. కనుక మనం గట్టిగా నిలబడాలి. ఈ వార్ ఆఫ్ నరేటివ్స్ ఏదైతే ఉందో, ఈ యుద్ధంలో మనం గెలవాలి. మన ఆయుధాలను మనం సమకూర్చుకోవాలి. థ్యాంక్ యూ.